మేము రేపు కలెక్టర్ గారికి పోతాము. మాకేం జరిగింది సార్, మేము ఏం చేసాం మేడం? మేము మాకు బండ్లు చేసినారు, మాకు నోటీస్ ఇలే, వారంటీ ఇలే, ఉట్టుబాటు మీరు బండ్లు చేస్తే మేము ఆడికి పోవాల. 18 ఏళ్ళు మేము 18 ఏళ్ళ నుంచి మేము ఉన్నాము. మాకు ఇదే ఆధారం. మా పిల్లలు మేము దీని నుంచే పోషించుకుంటున్నాము. ఇప్పుడు మేము ఎక్కడే బతకాలా? మేము సార్ మాకు ఏంటి సార్ ఇవన్నీ ఇట్లా చేస్తారంటే, నువ్వు పక్క పర పూక నువ్వు నూసేం చేస్తున్నావు అనే మాట చెప్పినారు. అన్నారు సార్, అన్నారు ప్రమాణ సత్యంగా అన్నారు, కొట్టినారు, బీకినారు, ఇట్లా చింపినారు. ఇట్లా చేస్తే మేము ఆటికి పోవాలా. మాకు సారు జాయింట్ కలెక్టర్ సారు మాకు అంతా మొత్తం న్యాయం చేయాలా. లేకపోతే మేము ధర్నా చేస్తాం, మేము సత్యపోయే కానీ మేము మంది అయ్యాక కానీ వెనకాడము. సార్ రోజు ఆయాము మాకు 700-800 వస్తుంది సార్, 700-800 వస్తుంది. మాకు ఈ రోజు నష్టం వచ్చేసి 340,000-4,000 రూపాయలు లాస్ అయింది. సరికంతా రోడ్డు రూపాయలు అయిపోయింది. ఎవరికి లేదు సార్, ఎవరికి సంతకాలు పెట్టించుకుని పోయినారు. పోలీసులు సార్, మున్సిపాలిటీ వచ్చారు, ట్రాఫిక్ పోలీసులు వచ్చినారు. సార్ మాకు న్యాయం కావాలా. మీ కలెక్టర్ గారికి పోతాము, మాకు సార్ ఏం చేస్తాడో చేయండి. మాకు చేయని మూలంగా మేము ఈడే ధర్నా చేస్తాము. మీ ఆటకెళ్ళి సర్టిఫికేట్ వెనకాలం సార్. నా పేరు రవికుమార్ సార్. ఉద్యోగాలు లేవు పిల్లలకి, రోడ్ల ఏదో ఇంకా పిల్లలను బతికించుకోవడానికి హోటల్ పెట్టుకున్నాను. మొగులు లేనోకి ఆట ప్రాబ్లంతో చనిపోయా. నేను 5 పిల్లలకి జాబ్ ఏమి బతుకుంటాను రోడ్లో. నేను ఏడవై బతకాల నేను చెప్పండి. ఇప్పుడు సరికొంత రోడ్డుకి వేసినా నేను సరికొంత ఈ మధ్య నాకు 6,000 రూపాయలు సరుకు లాస్ అయిపోయింది. నేను కూలీలకు ఇచ్చుకుంటున్నా, నేను ఏం సరుకులు తెచ్చుకుంటున్నా, ఏం తెచ్చుకోవాలో మీరే చెప్పండి. నాకు కూడా న్యాయం చేయండి సార్. నా 2 పిల్లలు కూడా ఉద్యోగం లేక రోడ్లో వేసుకుంటాను. నేను ఈడ నాకు మొగులు లేడు సార్, వేసుకుంటాను కానీ జాబులు లేవు నా పిల్లలకి. నాకు ఏం న్యాయం చేస్తారో చేయమనండి. నాకు నేను 25 ఏళ్ళు అవుతుంది సార్ ఉండిపోయి. ఎప్పుడు చదువుతున్నా కానీ మళ్ళీ పెట్టిస్తుండ్రు సార్. వాళ్ళే పెట్టి ఇంత అధ్వానం ఎప్పుడు జరగలేదు సార్. మాకు ఇంత అధ్వానం ఎప్పుడు జరగలేదు. అమ్మ మీరు అమ్ముకున్నాక ఖాళీ చేయండి అని చెప్తుండ్రు. అంతకంటే వాళ్ళు ఇంత సడన్ గా చెప్పలేదు. మాకు ఏది చెప్పలే చేయలేదు. మేము 3 రోజులే హోటల్ పని చేసుకొని వాళ్ళు మైకుల్లో వాగించుకొని పోయి కూడా మాకు తెలియదు. మేడం నేను బండి తీస్తున్నాను, కరెంట్ ఉంది, బండి తీయదండి మేడం. కరెంట్ తీగలు ఎవరైనా ముట్టుకుంటారు, దొబ్బద్దండి అన్న జేసీపీ తీసుకొని వచ్చి దొబ్బుతున్నారు. బండి లాగి తీసి పక్క పెట్టే లోపల దొబ్బేసి దాన్ని ధ్వంసం చేసి పెట్టినారు సార్. ఏం చేయాలి మేము? ఏమన్నా ఏం చేస్తాం సార్? మా ప్లాస్టిక్ సామాన్లే టిఫిన్ కూడా కాదు, మొత్తం బిజ్జలు చేస్తారు. కనీసం 10,000 రూపాయలు సరుకు తెచ్చుకుంటాము, మొత్తం అంత పగలగొట్టి పెడితే మేము ఎవరు తెచ్చిస్తారు సార్? మాకు ఇప్పుడు అవి ఏం తీయాలి కూడా అనలేదు మేడం. కరెంట్ ఉంది మేడం, దాన్ని తొలగించి తీసేస్తున్నాను మేడం అని 3 ఆడలు బండి కూడా 3 ఆడలు 4 ఆడలు పీకేస్తున్నారు సార్. మొగలు బండి తెచ్చేవాడు కూడా బండి కూడా తెచ్చేదానికి ప్లాస్టిక్ సామాన్లు అగ్గిడి సార్. దెబ్బ చేసి పగలగొట్టి పెట్టినారు. ఇప్పుడు బండి చేయాలన్నా 10,000-20,000 కాల సామాన్లు 10,000 రూపాయల సామాన్లు పగిలిపోయినాయి. ఎట్లా సార్ మేము తెచ్చుకొని తినేదాన్ని? నా పేరు రత్నమ్మ సార్. ఆటరంగా చేస్తారు, ముందర చూస్తున్నాం సార్. బండ్లు అన్ని బోర్లు వేసేస్తాయి. ఏం చేయాలి మేము? తీయమన్నామా? మేమేమన్నా మేము కొట్టాకు వచ్చినామా, తిట్టాకు వచ్చినామా? తీస్తాం మేడం, తీస్తాం సార్ అని చేతులతో పక్కినా కూడా వినుకోకుండానే బండ్లన్నీ బోర్లు దబ్బేసినారు. చిన్నపిల్లలు ఉంటారు, కరెంటు తీగలు ఉన్నాయి మేడం, 1 నిమిషం మేడం అన్నా కూడా వినలేదు సార్ వాళ్ళు. మేమేమంతా ఏం చేసినాం? మాకేమన్నా నోటీస్ పంపించినామా? తీయమన్నామా? మేమేమన్నా ఓ రోజు ముందు చెప్తే ఎప్పుడు ఇంత దారుణం చేయలేదు సార్. ఈసారి మాత్రం చాలా దారుణం చేసి పెట్టినారు సార్ మమ్మల్ని.